DJ Radu from Shigante. అబ్బా కూర మంచిగా అయింది. వాళ్ళైతే అన్నం వేసుకునేదానికి ఒక పీస్ అన్న తిందాం మంచిగా. హలో బాపా, ఏమైందిరా? నేను ముందే చెప్పిన ఊరి దగ్గర గొర్రెలు మేపుతా అని. అరే పోడా, ఏమైంది ముందు చెప్పావు. నువ్వు అద్దనంగా అడవికి పంపించినావు. పెద్ద తోడెళ్ళొచ్చి గొర్రె పిల్లను ఉండబోయినాయి. నేను గొర్రె పిల్లకాయ ఉరుకుమంటావా, ఇటు మందని చూడమంటావా? పోయిందా గొర్రె పిల్ల? నేనేం చేయాలి చెప్పి ఇప్పుడు? పోతే ఓన్ పిల్లనే కదా, ఉన్న మందన్న ఇంటికి చక్కగా పట్టుకోర్రా, పోతే పోనే అది. సరే సరే. 5,000 లేక 6,000 మాట్లాడిన 6,000 కొట్టు. అన్న తీసుకో 5,000. మాటనే ఉంటాయి. నాకు గాల ఇంకా 1,000 రూపాయలు కొట్టి. అయితే గొర్రె ఇడిసాయి, గొర్రెలే బిర్రెలే ఇడిసాయి, ఇంకా 1,000 రూపాయలు కొడుతున్నా. అద్దు సీను, ఏం కాదు. కాలు మొక్తా సీను, అద్దు. ఏం కాదే, నువ్వు ఆగు. ఆడ నీకేం కాదు సీను, అయ్యేదంతా నాకు. కాదు, ఆగు నువ్వు. పూడా సత్తరా అద్దు. నువ్వు నన్నే పోడా అంటావా? నువ్వు ఆగు. దేవుడా అద్దు సీను, ఇడిసే నన్ను చస్తానే. సంపిన పోడా. నమస్తే సర్పంచ్ సాబ్. అరే ఈసారి సర్పంచ్ ఎలక్షన్ లా పోయినసారి లెక్క నేనే గెలాలరా. నువ్వు గెలకపోతే ఓళ్ళు గెలుస్తావు సర్పంచ్ సాబ్. నువ్వు చేసిన అన్ని పనులు ఊళ్ళే ఓడి చేసిండు. ఓడి చేయలే, పక్క నువ్వే గెలుస్తావు. పోయేస్తారా మరి? రైట్ సర్పంచ్ సాబ్, పోయిరా. అవగాని ఇంతకి ఎంపీ కూడా పని చేపించిండ్రాడు అని అంత చెట్టు ఎక్కిస్తున్నావు. అని బోందా పనులు చేపించిండు. పాల్తులాయకు ఆ నుడియాని ముందాట. మరి గట్ట నిలబడతాను వాళ్ళ ముంగాట. మరి ఏదైనా పనికి పనికేస్తాడు. ఓని నారాజ్ చేసుడు వెళ్ళది. మీటర్లా మీరు ఏం గోల్మాలు చేసిండ్రు? తప్పైంది సార్. హలో సార్, మన అతిలి సత్యబాబు ఇంటికాడ మీటర్ల బిల్ ఎక్కేస్తున్నది. అవు సార్, వాళ్ళు పాపం ఎంతకని బిల్లు కడతారు. వాళ్ళు ముందే పైసలు లేని వాళ్ళు. అదే సార్, కొంచెం చూడండి. రైట్ మరి సార్. రైట్. 1200 రాయిరెడ్డి అన్న కొంచెం ఎక్కడి మన తక్కువ పోయిందనుకో పరిశాన్ అయితే. 10 సంవత్సరాల నుంచి కరెంట్ పని చేస్తున్నా. ఎంత కడియాలో నాకు తెలియదా? నన్నెందుకు పీకతానికి పిలిచినా మరి నువ్వే వేసుకునేడు. సరే సరే కానీ ఏమైంది సేటు? 3 ఎకరాల భూమి 3 వద్దులు దుంతున్నావు, ఇంకా ఉడుకుతలేదా? ఎన్ని వద్దులు దుంతావు? ఇంకా నీకన్నా మన్ను తిన్న పామన్నాయం రా. నేను కూడా మనిషినే సేటు. నాతో నింతే దున్నుడు అయితే నేనేమన్నా రోబోట్ ని కాదు, లేకపోతే బండి పెట్టించి పోతా. నీ ఇష్టం. నేను సాయంత్రం పెళ్లి కోలా బట్టలు ఉతికాయి. నేనేమన్నా పని మనిషి నారా? నేను ఎన్ని అన్న బట్టలు ఉతకాల? నేను ఉతకపో. అరే మామా, నీ బర్త్డే వస్తున్నాయిగా, నేను నీకోసం ఐఫోన్ ఆర్డర్ పెట్టినరా. అరే నీకెందుకురా, నేనే కొనుక్కుంటుంటాను కదరా. అందుకని క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినా. వచ్చినాక పైసలు ఇచ్చేది తీసుకో. అట్లానా? నువ్వు పక్కింటి పిల్లని లవ్ చేస్తున్నావుగా, మీ నాన్నకి చెప్తావు. బాబు ఏమైందిరా పోడా? ఏమో కొంపలు మునిగినట్టు గంత లాగేస్తున్నావు. అదే బాపు, మన తెలంగాణలో కళ్ళు రేట్లు పెంచిండ్లే. అయినా గానీ నీకోసం ఒక కోటర్ తెచ్చిన సంతోషాలు మంచిగా
నా చక్కని కొడుకురా నువ్వు. ఏమైంది అన్న? తమ్ముడు మీరు 2 నెలల నుంచి రెంట్ కట్టులేదు. ఇట్లా వేసిందనుకో రూమ్ ఖాళీ చేయబడుతుంది. అన్న నీకు ఒకటి చెప్తా, ఇట్లా మా మీద వాడి బతికే బదులు ఏదైనా పని చేసుకొని బతకచ్చు అన్ని. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ నా ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అరే అన్న, ఏమైంది? ఇలా నన్ను షాపింగ్ తీసుకోవరా? ఏ షాపింగ్ బీపింగ్ ఏం లేదు. ఇలా నేను నా పిల్లతో కలిసి పార్కు పోతున్నా. ఈ కర్రముఖంకి అది పడ్డాయంటే దాని ముఖం ఎట్లుంటుంది? పార్కు పోతలట, పార్కుకు. అందరూ పార్కులకు అలా అలా లవర్లతో వస్తే నాకేమో లవర్ లేక మా దోస్తుగాలని లేకపోతే చిన్నపిల్లలని పట్టుకొని వస్తా. ఇట్లా కాదు ఇక గింత ఎలకల మందు తాగి చచ్చిపోతా. వచ్చే జన్మలన్న లవర్ దొరుకుతుందేమో. చెప్పురా. హలో మామా, అరే ఫుల్ మొగులైందిరా, జొన్ల మీద పారి కప్పతాందు కోర్లేలు రావురా కొంచెం. ఇప్పుడు అచ్చుడు కాదురా, ఫుల్ జ్వరం వచ్చిందని నేను బండి ఉన్నా. అరేరా నువ్వు వస్తావు అనుకోని 90 తెప్పించిన. మొత్తం అప్పుడు అయిపోయింది 90 మరి. బాబా చెప్పు బిడ్డ. నాకు పెద్ద కష్టం వచ్చి పడ్డది. నీకొచ్చిన కష్టమేమి? నాకు పిల్లగాళ్ళు అయితే లేదు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతున్నది? పెళ్లి కాలే ఇంకా. గేల్పార్కు ఫోన్ చేస్తా. హలో, ఏడున్నావు? మన దుబాయ్ సిన్షన్లు ఉన్నా. అది కొద్దిగా జంపాల కింద పోయినట్టున్నాయి కాంబకాడ, కొంచెం చూద్దురావు. వస్తున్నావు. రా మరి రా. జంపాలు అయితే ఓలే, ఆడ సామాన్ అయితే వాలి ఉన్నది, అందుకే కరెంట్ రాకులేదేమో. కొత్త సామాన్ వేయాలా, తెమ్మంటావు మరి? అబ్బా ఈయన సామాన్ తెమ్మంటే ఈడు పైసలు మొత్తం నొక్కుతాడు. ఓ పని చేస్తా, రాసిమంట. ఏ అద్దద్దు, నేను అట్లా పోతున్నా, నాకు రాసి నేను పోయి పట్టుకొస్తా. ఇగో ఇవి పట్టుకారా. సరే. అగో ఎంతేలే మస్తు. ఎంతసేపు మరి గింత చిన్న సామానుకు తెచ్చిన మరి సామాన్? అవిగో నేను చెప్పిన గీ కోపులు కాదురా, గా కోపులు. గా కోపులా? నేను ఇంకా గీ కోపులు అనుకుని సట్టుమని పట్టుకొచ్చిన. అరే మామా, ఒకసారి లోపటి కోరా. ఎందుకురా? కోరా చెప్తా. ఏం చేయాలి ఇప్పుడు? హలో బాపు, కరెంట్ షాక్ చాలు చేయలే ఇంకా? ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ నా ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ ఉన్నది దొంగ మోసం. అమ్మాయిలందరూ ఈ చెప్రిగాళ్ళకి ఎందుకు పడతారు? నాసుంటి మంచోళ్ళకి ఎందుకు పడలు? పోనీ మనమే ప్రపోజ్ చేసి వాడేద్దామంటే మనకు గర్ల్స్తో మాట్లాడ శాత కాదు. చల్ దీని అమ్మది బతుకు.